జ్యోతి మల్హోత్రాకి సంబంధించిన డైరీలో కొన్ని పేజీలు అని చెప్పి గత 2 రోజులుగా ప్రధాన మీడియా సంస్థలన్నీ కొన్ని వార్తలు ప్రసారం చేస్తున్నాయి. చాలా తీవ్రమైన అంశాలు అందులో వాళ్ళు మెన్షన్ చేసింది. ఏంటన్నా చెప్తా. అయితే ఈ వార్తలు ఒక సైడ్ పెడితే ఈ కేసును ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో పోలీసు అధికారులు వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలకి ఈ విషయాలకి అసలు పొంతం లేదు. చాలా షాకింగ్గా ఉన్నాయి. మూడోది ఏంటంటే ఈ రెండింటిని పక్కన పెడితే ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటుంది. సో జ్యోతి మల్హోత్రాకి, రాహుల్ గాంధీ గారికి, నెక్స్ట్ కాంగ్రెస్కి లింకులు ఉన్నాయి అని చెప్పి. సో అందులో ఎంత నిజం ఉంది, అసలు మీడియా ఏం చెప్పింది, పోలీస్ అధికారులు ఏం చెప్పారు, ఈ రాజకీయ రంగం ఎలా పులుపుంది, ఇలాంటి విషయాలు చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ న్యూస్. సో నా లాస్ట్ వీడియోలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా లాస్ట్ వీడియో చూడాలని ఏం కాదు కానీ, అయితే జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబర్ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆవిడ్ని కొన్ని రోజుల క్రితం దేశద్రోహం చేస్తుంది, అంటే పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తుంది, మనకు సంబంధించిన రహస్యాలు వాళ్ళకి చేరవేస్తుందని చెప్పి అరెస్ట్ చేశారు. సో వీడు ఫస్ట్ టైం 2023లో పాకిస్తాన్ వెళ్ళారు. సో అక్కడ ఒక పాకిస్తాన్ హై కమిషనర్ ఉర్ రెహమాన్ డానిష్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఆయన్ని. సో ఆయనతో ఆయనకి పరిచయం ఏర్పడిందని, ఆయన ద్వారా కొంతమంది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అంటే ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే పాకిస్తాన్ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయని కానీ, వాళ్ళతో ఆవిడ రెగ్యులర్ బేసిస్లో కాంటాక్ట్ అవుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీసెస్తో వాళ్ళతో చాట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళల్లో కొంతమంది పేర్లని ఈవిడ పేరు మార్చి సేవ్ చేసుకున్నారు అని చెప్పి దాంతో అనుమానం వచ్చి ఆవిడని అదుపులోకి తీసుకున్నారని చెప్పి. ఇక్కడ వరకు అయితే అది మాత్రం నిజమే. సో ఆవిడని అదుపులోకి తీసుకోవటం, ఈ విషయాల మీద అది డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి ఇవన్నీ. దాని తర్వాత మనం వీడియో చేసాం. అయితే గత 2 రోజులుగా మీడియాలో వస్తున్నాయి ఏంటంటే ఆవిడ డైరీ దొరికిందనో, లేదంటే ఆవిడ మెసేజెస్ వీళ్ళకి తెలిసినాయనో అని చెప్పి మేజర్గా డైరీలో ఉన్న మేజర్ పాయింట్ని వీళ్ళు న్యూస్లో ప్రసారం చేసింది ఏంటంటే, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వాళ్ళని తను పెళ్లి చేసుకోవాల్సింది, ఒకనొక ఆఫీసర్ని తను పెళ్లి చేసుకోవాలని తిని అడిగినట్టు మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే, ఇంకా చాలా విషయాలు వచ్చి చెప్తాను, బట్ మేజర్ ట్విస్ట్ ఏంటంటే ఈ డైరీ దేని గురించి అయితే మనం మాట్లాడుతున్నారు మీడియాలో, ఆ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు చెప్పిన మాట ఏంటంటే, మాకు అసలు ఇలాంటి ఎటువంటి డైరీ దొరకలేదని చెప్పి. అంటే పోలీసులకు దొరకని డైరీ మీడియాకి దొరికింది, లేదంటే మీడియాకి ఎవరిదో డైరీ దొరికింది, వాళ్ళు జ్యోతి మల్హోత్రాకి సంబంధించిందని చెప్పి వేసేస్తూ ఉన్నారు. సో మనోళ్ళు చెప్పిన ఇంకొన్ని విషయాలు ఏంటంటే, సో పాకిస్తాన్ దేశస్తుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని చెప్పి ఆ చాటింగ్ ఇవన్నీ చేశారని చెప్పి, అలాగే అలీ హసన్తో కోల్డ్ లాంగ్వేజ్లో చాలా విషయాలు మాట్లాడారని చెప్పి, అలాగే భారత్కి సంబంధించిన చాలా రహస్యాలు ఆవిడ చెప్పేసిందని చెప్పి, జ్యోతికి 4 బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని చెప్పి, పాకిస్తాన్కి మన రక్షణకి సంబంధించిన చాలా విషయాలు ఆవిడ చేరవేసిందని చెప్పి, దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశాలని ఆవిడ పాకిస్తాన్కి పంపేసిందని చెప్పి, ఇలాగా చాలా విషయాలు చెప్పారు. యాక్చువల్గా డైరీలో ఏముందంటే ఒక 2 పేజీలు లీక్ అయినాయి, 2 పేజీలు వీళ్ళు రిలీజ్ చేశారు. ఇంతకీ ఆ 2 పేజీల్లో ఏముందంటే, పాకిస్తాన్ ప్రయాణం చాలా ప్రేమతో కూడుకున్నది, అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఉన్నారో చాలా ప్రేమగా చూసుకున్నారని చెప్పి, నెక్స్ట్ లాహోర్ చేరుకోవడానికి రిక్షావాడికి 20 రూపాయలు ఇచ్చారని చెప్పి, దాని తర్వాత వాఘా బోర్డర్ అంటే పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో ఉన్న వాఘా బోర్డర్ అది దాటుతున్నప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యానంటే సాడ్ ఫీలింగ్ వచ్చిందని చెప్పి, సరిహద్దులు ఏవైతే ఉన్నాయో అక్కడ వేసిన కంచెలు ఏవైతే ఉన్నాయో ఫెన్సింగ్ అది చాలా బలహీనంగా ఉందని, అలాగే ఈ నేల ఇద్దరికీ చెందింది అంటే 2 దేశాలకి చెందింది అని చెప్పి, అలాగే భారతీయులు స్వేచ్ఛగా పాకిస్తాన్లో తిరగాలని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటా, అలాగే అక్కడ ఉన్న దేవాలయాలను కాపాడాలని చెప్పి ఏవేవో రాసుకుంది. ఇందులో ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేమైనా క్రిప్టిక్ మెసేజ్ కూడా అయ్యిండొచ్చు. ఒకవేళ నిజంగా ఆవిడ డైరీ ఆవిడదేయండి అంటే రిక్షావాడికి 20 రూపాయలు ఇచ్చాను అని చెప్పి. ఇంకోటి ఏంటంటే, అంటే నేను కూడా ఒక యూట్యూబ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొన్ని పాయింట్లు రాసుకుంటూ ఉంటాం జనరల్గా, ఇలా రాసుకునేట్టు కొన్ని పాయింట్లు రాసుకుంటూ ఉంటాం. యూట్యూబ్ వీడియోలు తను బ్లాగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ మేజర్ పాయింట్స్గా పెట్టుకొని చీపు 20 రూపాయల రిక్షాకి అలా చెప్పుకుంటారంటారు కదా. సో అలాంటి పాయింట్స్ అని రాసుకుని ఉండొచ్చు. నిజంగా అయితే ఇవి నిజంగా అంత గూఢచర్యం చేసే కెపాసిటీ ఉన్న ఆవిడైతే కనుక ఈ యొక్క క్రిప్టిక్ మెసేజ్ కూడా ఉండొచ్చు. బట్ ఇవి మన వాళ్ళు ప్రసారం చేస్తున్న వార్తలు. కట్ చేస్తే అక్కడ వాళ్ళేమో అసలు మాకు ఎటువంటి డైరీ దొరకలేదు అన్నారు. వాళ్ళు ఏం చెప్పారు, పోలీసులు ఏం చెప్పారు డీటెయిల్గా చెప్తాను ఏనండి. ఇంకో వార్త కూడా వచ్చింది ఏంటంటే, ఏదైతే ఈ ఆపరేషన్ పెహల్గామ్ ఉందో సింధూర్ టైంలో కూడా అక్కడ జరిగిన అటాక్ కూడా వీడికి సంబంధం ఉండొచ్చు అన్న అనుమానాలు కూడా వచ్చినాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆవిడ ట్రావెల్ హిస్టరీ. ఇది నేను కూడా చెప్పిన వార్తలు. ఫస్ట్ ఆవిడ కాశ్మీర్ ట్రావెల్ చేశారు, దాని తర్వాత కేరళ వచ్చారు, కేరళ నుంచి కుంభమేళాకి వచ్చారు, కుంభమేళా నుంచి పాకిస్తాన్కి వెళ్ళారు. రీసెంట్లీ ట్రావెలింగ్ హిస్టరీ అనమాట ఇది. దానికి అంతకుముందు ఆవిడ మళ్ళీ పాకిస్తాన్లో వెళ్ళారు, చైనా వెళ్ళారు, ఇవన్నీ తిరిగారు. సో ఇవేవైతే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అని అలాంటి పేరుతో పిలుచుకుంటే కనుక డిజిటల్గా ఆవిడ ట్రావెల్ చేసిన దాన్ని బట్టి, ఆవిడ లొకేషన్స్ బట్టి, అది బట్టి ఇది బట్టి, ఆవిడ మాట్లాడుతున్న మాటలను బట్టి ఆ మెసేజ్లు కూడా ట్రాక్ చేసి ఆవిడ మీద అనుమానంతో ఆవిడని దర్యాప్తులో తీసుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎవరైతే ఈ కేసుని డీల్ చేస్తున్నారో ఆ పోలీసులు
పోలీసులు ఏం చెప్పారంటే ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు ఎటువంటి ఆధారం లభించలేదని చెప్పారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అటాక్తో ఎవరైతే ఉగ్రవాదులు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళతో కానీ వేరే ఉగ్రవాదులతో కానీ సంబంధం ఉన్నట్టు వీళ్ళకి ఆధారాలు లభించాలి. ఇది పోలీసులు చెప్తున్న మాటలు. ఇంకోటి, ఇదే సమయంలో సాయుధ దళాల గురించి కూడా ఆమెకి ఏమీ అవగాహన లేదని వీళ్ళు దర్యాప్తులు తెలిసింది. సాయుధ దళాలు అంటే ఈ ఆర్మీ ఎంత అనమాట. సో వాళ్ళ గురించి వీడికి ఏం తెలియదు అన్నట్టు, అంటే దర్యాప్తు చేస్తారు కదా దాని ద్వారా. కానీ మేజర్ పాయింట్, అంటే మనం కన్ఫర్మ్ చేసుకుని వీడియో చేసిన పాయింట్ ఏంటంటే, ఆవిడ మాట్లాడుతున్న వారిలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారని తెలుసు. వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళే అని కూడా తెలుసు. ఒకవేళ మామూలు ప్రజలను కూడా మాట్లాడేస్తుంది అనుకోవడం కాదు. ఐఎస్ఐ వాళ్ళని తెలుసు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అని తెలుసు, అయినప్పటికీ మాట్లాడుతుంది. అయినప్పటికీ ఆవిడ వాళ్ళతో సంబంధాలు కొనసాగించింది. సో అదైతే మాత్రం ఉందని చెప్పి కన్ఫర్మ్ చేశారు. బట్ ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్టు ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు అయితే లభించలేదని చెప్పారు. కానీ మనల్ని మాత్రం వేసేస్తూ ఉన్నారు గట్టిగా. నెక్స్ట్, ఉగ్ర కార్యకలాపాల్లో ఆమె పాలు పంచుకున్నట్టు కూడా సాక్ష్యాలు ఏమీ లేవంట. దాంతోపాటు మన సాయుధ దళాల ప్లాన్స్ గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అనిపించడం లేదని చెప్పి ఎస్పీ తెలిపారు. సో మన అటాక్ ప్లాన్స్ కానీ లేదంటే మన లొకేషన్ ప్లాన్స్ కానీ ఏదైనా సరే వాటికి సంబంధించిన వివరాలు ఏవి ఆవిడకి తెలియలేదు అని అనిపిస్తుందని చెప్పి, అంటే వాళ్ళ దర్యాప్తులో వాళ్ళకి ఆధారాలు లభించలేదు, వాళ్ళకి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అనిపించుంటుంది. నెక్స్ట్, మాట్లాడటం అంటే మనలా మాట్లాడటం కాదు, ఎంక్వైరీ చేసినప్పుడు. బట్ ఇదే సమయంలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులని ఆవిడ పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు కానీ లేదంటే ఆవిడ పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకుంటాను అని అన్న విషయాలు కానీ కన్ఫర్మ్ చేసే ఆధారాలు ఏవైతే టీవీల్లో న్యూస్లో వస్తున్నాయో, అంటే డైరీ దొరికిందనో మెసేజ్ దొరికినాయనో మనలో ఏదైతే ప్రచారం చేశారో వాటిని కన్ఫర్మ్ చేసే ఆధారాలు ఏవీ దొరకలేదని చెప్పి ఆ ఎస్పీ చెప్పారు. ఆమె డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపై ఆయన ఏం మాట్లాడారంటే, ఆమె డైరీలో కొన్ని పేజీలు అంటే మీడియాలో ఏవైతే వార్తలు వస్తున్నాయో అయితే అలాంటి డైరీ అసలు తామేమి స్వాధీనం చేసుకోలేదని చెప్పి చాలా నీట్గా చెప్పారు ఆయన. సో పోలీసులకి అలాంటి డైరీ ఏం దొరకలా. ఈ డైరీలో అంశాలు అని చెప్పి ఏవైతే ప్రచారం అవుతున్నాయో అవన్నీ మీడియా చేస్తున్న ప్రచారాలే. మేబీ వాళ్ళకి దొరికిండొచ్చు డైరీ. అది దొరికితే కనుక మీడియా ఛానల్స్ ఎవరైతే దొరికినా తీసుకొచ్చి పోలీసులకు ఇచ్చేయండి, పాపం వాళ్ళు ఎత్తుకుంటున్నారు డైరీ కోసం. సో డైరీ అయితే దొరకలేదు. అసలు ఆయన చెప్పారంటే తమ దగ్గర ఆమెకు సంబంధించిన ఎటువంటి డైరీ లేదు, కానీ ఆమెకు చెందిన ఒక ల్యాప్టాప్, ఒక 3 ఫోన్లు దొరికినాయి. వాటిని వాళ్ళు ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్లోంచి మెసేజ్ లీక్ అయ్యి అంటారు ఇంక పంపేసి. సో అవి ఆబ్వియస్గా లాక్ అయి ఉంటాయి, కొన్ని డిలీట్ అయిపోయి ఉంటాయి. సో వాటిని వాళ్ళు రికవర్ చేసి అప్పుడు అందులో అసలు ఆవిడ ఏం మాట్లాడారు, ఏంటి, ఏం కమ్యూనికేట్ చేశారు, ఎలాంటి మెసేజ్లు పంపారు, ఎందుకు పంపారు అన్న విషయాలు అప్పుడు చాలా క్లియర్గా వస్తాయి బయటికి. దాంతోపాటు ప్రజెంట్ కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారిస్తున్నాయి. ఎన్ఐఏ కానీ మిగతా సంస్థలు కానీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆమెను విచారిస్తున్నాయి. ఆమె ఇంకా వీళ్ళ కస్టడీలో ఉందని తెలిపారు. సో డైరీ అనేది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఉగ్రమూటలతో కానీ ఉగ్రవాదులతో కానీ ఉగ్ర కార్యకలాపాలతో కానీ సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు దొరకలా. సో కొన్ని ఎగ్జాగరేటెడ్ వార్తలు ఉన్నాయి, అలాంటివి అయితే ఏమీ లేవు. కానీ ఆవిడ చేసిన మేజర్ మిస్టేక్ అంటే మన సైడ్ మనకు అనిపించేది ఖచ్చితంగా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అని తెలిసిన ఇప్పుడు మాట్లాడటం, ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో మాట్లాడటం, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ తెలిసినా మాట్లాడటం, ఏం మాట్లాడింది మూడో క్వశ్చన్ ఇంకా క్వశ్చన్ మార్కే, రెండైతే కన్ఫర్మ్. సో అది అంతేగాని ఈ పెళ్లి చేసుకోవటం, మతం మార్చుకోవటం, ఈ దేశకు సంబంధించి చాలా విషయాలు చెప్పేసింది అనుకోవటం, ఇవన్నీ ఇంకా తేలని అంశాలు. ఆవిడ డైరీ కానీ అది కానీ ఇది కానీ. ఇందులో ఇంకో యాంగిల్ కూడా ఉంది. అదేంటంటే మేబీ ఇది ఆ డైరీ దొరికి ఉండొచ్చు, ఆ డైరీలో ఇంకా దానికి మించిన విషయాలు ఉండొచ్చు. బట్ మనల్ని అందరినీ కొంచెం అంటే వేరేది మాట్లాడుకోవడానికో లేదా మీడియాని ఆపడానికో మీకు మీడియా తప్పులు చెప్తుందంటే మీడియాకి తెలిసిపోయింది అనుకోండి కొన్ని విషయాలు, ఇంకా చెప్తే ఎవరైనా సరే వాళ్ళు మళ్ళీ సెట్ చేసుకుంటారని చెప్పి మీడియాని ఆపడానికైనా సరే అలాంటి డైరీ అని దొరకలేదని చెప్పి ఉండొచ్చు. ఇవన్నీ పోలీసులు చెప్తున్న మాటలు, నాట్ ఎన్ఐఏ అండ్ ఆల్. సో వాళ్ళకి ఎంత తెలుసు ఏంటి అన్నది మాత్రం చూడాలి. సో వీళ్ళు చెప్తున్న ప్రజెంట్ విషయాలు అయితే మాత్రం అఫీషియల్గా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకో యాంగిల్ ఏంటంటే పొలిటికల్ టర్న్. రాహుల్ గాంధీ గారితో కానీ కాంగ్రెస్తో కానీ వీడికి సంబంధం ఉంది అని చెప్పి. సో రాహుల్ గాంధీతో పిక్స్ ఉన్నాయి. ఒక రాహుల్ గాంధీ గారితో రెండు పిక్చర్స్ ఎక్కువగా బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. అదేంటంటే ఆ 2 ఫేక్ ఇమేజెస్. 2017 అంటే ఫ్యాక్ట్ చెక్ అనే దాంట్లో నేను చూశాను, ఫ్యాక్ట్ చెక్ అనే వెబ్సైట్లో అట్లా చూసాను అనమాట. 2017లో ఎవరైతే ఫస్ట్ ఫోటో ఉందో నేను ఇక్కడ వేస్తాను ఫోటోలు, అది బీజేపీ ఎమ్మెల్యే అదితి సింగ్ గారు. సో ఆవిడ అంతకుముందు కాంగ్రెస్ రాయ్బరేలీ అటు ఆ ఏరియాలో అనుకుంటా. ఆవిడ ఫోటోని మార్ఫింగ్ చేసి ఈవిడ ఫోటో కింద పెట్టారనమాట, అదితి సింగ్ గారి ఫోటో. అది సెకండ్ వచ్చేపాటికి 2022 సెప్టెంబర్లో ఆ టైంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అనేది చేస్తున్నారు. కేరళలో తీసిన ఫోటో, ఒక ర్యాండమ్ మహిళతో తీసిన ఫోటో, దాన్ని రీప్లేస్ చేశారు, ఫేస్ రీప్లేస్ చేశారు. అలాగా కాంగ్రెస్కి దీంతో లింకులు అంటగడుతున్నారు. మన దేశంలో కొంచెం దరిద్రం ఏంటంటే ఎవడైనా ఏదైనా విషయం మాట్లాడే విషయం చెప్పిన దాన్ని తీసుకెళ్ళి పొలిటికల్ యాంగిల్ కలిపేస్తారు. కలిపేసి అవతల పార్టీ వాళ్ళనో లేదంటే ఇంకో పార్టీనో దానిలో లాగేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే మేజర్ ఇష్యూస్ ట్రాక్ అయిపోవటం, వాళ్ళు బదనాం అయిపోవటం అవసరం లేదు కదా.
కానీ కొంతమంది చేస్తూ ఉంటారు రాజకీయ ప్రయోజనాలా లేదంటే మరి వాళ్ళ ఛానల్ వ్యూస్ కోసమా ఏంటన్నో తెలియదు కానీ అది. సో ఇది ఇప్పటివరకు ఉన్న మ్యాటరు. మన మీడియాలో వస్తున్న ఎగ్జాగరేటెడ్ వార్తలు అయితే మాత్రం కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. బట్ చాలా విషయాలు ఉన్నవి ఏంటంటే ఆవిడకి సంబంధం ఉంది, ఆవిడ మాట్లాడింది. దాంతోపాటు అంటే నాకు బేసిక్గా అంటే మనం అంత పెద్ద అనలిస్టులు అనే కాదు కానీ మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మేజర్గా నాకు రైజ్ అయిన క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఆవిడ ట్రావెలింగ్ మొత్తం చూస్తే ఆవిడ వ్యూస్ అన్ని చూస్తే లక్షలో నా మిలియన్స్లో ఏమి లేవు. కానీ ఆవిడ అంటే విదేశాలకు వెళ్ళిపోతున్నారు, దేశంలో వెళ్తే మామూలు హాస్టల్ ఇవన్నీ బడ్జెట్ ట్రావెలింగ్ అయితే ఒకటి అనుకోవచ్చు. అన్నీ అసలు పెద్ద పెద్ద రిసార్ట్స్ వాటిలో ట్రావెల్ చేస్తున్నారు, అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటున్నాయి. సో గట్టిగానే ట్రావెల్ చేశారు ఆవిడ. సో మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవాలి. దాంతోపాటు ఏదైతే అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే ఈ పెహల్గామ్ అటాక్ తర్వాత ఆవిడ ఇచ్చిన నేరేషన్ అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టడం, ప్రజలను తప్పుపట్టడం కానీ ఉగ్రవాదుల కోసం ఏమీ మాట్లాడకపోవటం ఆవిడ. సో వాళ్ళ తప్పు అన్న విధంగా కానీ లేదంటే పాకిస్తాన్ తప్పు అన్న విధంగా కానీ చెప్పకపోవటం ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని తెలిసిన ఎందుకు మాట్లాడాలి నాకు అర్థం కాలే. అదే పక్కింటుడో పొరుగుంటుడో మనం అయితే మన పక్కింటోడికి కొంచెం అనుమానం ఉంటేనే మాట్లాడడం. అలాంటిది పక్క దేశస్తులు అది ఆ అటాక్ జరుగుతున్న టైంలో కూడా ఆవిడ మాట్లాడారంట. సో ఇటువంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ నదుపులో తీసుకున్నారు. ఈ కేసులో ఫర్దర్గా ఎయిదర్ పూర్తిగా డైల్యూట్ అయిపోయి అసలు ఏమీ లేదు ఊరికినే లేదో అనుకుని మాట్లాడింది, నార్మల్ విషయాలు మాట్లాడింది అనుకుని వచ్చేయచ్చు, అంతకు మించి విషయాలు ఏమైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ప్రెజెంట్ అయితే మాత్రం మీడియాలో ఎక్కడ చూసినా ఎగ్జాగరేటెడ్గానే ఉన్నాయి. ఎగ్జాక్ట్ అయితే మాత్రం కాదు, ఎగ్జాక్ట్గా అయితే మాత్రం ఇయే ప్రజెంట్ అంటే ఇది నేను చెప్తున్న మాటలు కాదయ్యా, వాళ్ళు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో కేసుని వాళ్ళు చెప్తున్న మాటలు ఇవైతే కనిపెట్టాలి. సో బియాండ్ దీనికి మించి ఏదైనా ఉందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తెలిసింది. కొన్ని వీడియోస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా, కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ చేయాల్సి వస్తుంది ఒకే టాపిక్ మీద. రీజన్ బీయింగ్ నేను ఆవిడ మీద ఇలాంటివి వచ్చింది అని చెప్పి చేసిన తర్వాత అలాగే వార్తలు వెళ్ళినప్పుడు నేను వదిలేచ్చు ఆ టాపిక్ని, అలాగే వెళ్తుంది కదా, వెళ్తే కంక్లూజన్ అయిన తర్వాత దాని గురించి చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే అధికారులు వచ్చి లేదు వస్తున్న వార్తలు కొంచెం ఎగ్జాగరేటెడ్గా ఉన్నాయి, మాకు అలాంటి డైరీ ఏం దొరకలేదు, అలాంటి ఆధారాలు లభించలేదు అన్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. కాబట్టి ఇంక దాని మీద సిరీస్ ఆఫ్ వీడియోలు 1 కాకుండా 2 కాకుండా 3 అయ్యే అవకాశం ఉంటుంది. అదనమాట సంగతి. కొన్ని విషయాల మీద ఎందుకు మనం కంటిన్యూస్గా వీడియోలు చేయాల్సి వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వేరే టాపిక్కి వెళ్ళిపోవచ్చు కదా. సో ఇది మ్యాటర్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నచ్చితే మన నేరేషన్ కానీ మన వీడియోస్ కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.